టు మై ఛానల్. నా పేరు శైలజ. వరంగల్ హైవే ఫేసింగ్ సహస్ర డెవలపర్స్ వారి ఆనంద ప్రాజెక్ట్ తీసుకొచ్చారండి. ఇది మనకి టోటల్ 3.5 acres లో డెవలప్ చేశారు. ఇక్కడ మనకి 2 టవర్స్ ఉన్నాయి. ఒక్కొక్క టవర్ 14 ఫ్లోర్స్ ఉంటుంది. ఇందులో మనకి 2 BHK 3 BHK ఉన్నాయి. ఇందులో మనకి ఫ్లోర్ కి వచ్చేసి 10 ఫ్లాట్స్ ఉన్నాయి. 7 వచ్చేసి 3 BHK ఉన్నాయి. 3 వచ్చి 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయండి. వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇందులో మనకి చాలా వరకు సేల్స్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు. ఈ ప్రాజెక్ట్ లో మనకి 76% ఓపెన్ ప్లేస్ ఇచ్చారు. చాలా ఎమ్ఎన్టీస్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, హైవే ఫేసింగ్ లో ఉంది. మనం లోపలికి వెళ్ళి ఇందులో ఒక మోడల్ ఫ్లాట్ చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరంగా ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఎగ్జాక్ట్ లొకేషన్ పోచారం అండి. అలా కూడా ఫ్లవర్ పక్కనే ఉండడం మీకు కనిపిస్తుంది కదా. మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కి 2 kilometers ఉంది. పక్కనే మనకి 1 kilometer డిస్టెన్స్ లోనే సింగపూర్ టౌన్షిప్ ఉంటుంది. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే ఓన్లీ 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంది. మనకి నీలిమ హాస్పిటల్ నుంచి అయితే ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లో ఉంది. అలాగే ఉప్పల్ మెట్రోకి అయితే ఓన్లీ 10 kilometer డిస్టెన్స్ లో ఉందండి. మనం వరంగల్ హైవే పక్కనే ఉన్నాము. నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి దగ్గరలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. మనకి పక్కనే హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ కనిపిస్తుంది అండి. మనం లోపలికి వెళ్ళి దీంట్లో ఒక మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ప్రాజెక్ట్ డీటెయిల్ తెలుసుకుందాం. ఇక్కడ మనకి 24 hours సెక్యూరిటీ ఉంటారు. ఇదంతా డ్రైవ్ వే అండి. చూడండి ఎంత బాగుందో. గ్రీనరీ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ మనకి సపరేట్ గా వాకింగ్ వే ఇచ్చారు. చిన్నపిల్లలు వెళ్ళినా కానీ వెహికల్స్ రాకుండా సపరేట్ గా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి టవర్ బి వెయిటింగ్ హాల్ అండి. లాబీ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఈచ్ టవర్ కి 4 లిఫ్ట్స్ ఉన్నాయండి. ఈ 3 వచ్చేసి మనకి ప్యాసింజర్ లిఫ్ట్, పక్కన వచ్చేసి మనకి సర్వీస్ లిఫ్ట్ అని చూపిస్తాను. మనకి ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి దగ్గర 10 feet ఉందండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, మనకి ఇక్కడ కారిడార్ కూడా మామూలుగా మనకి 7 feet ఇస్తారు, వీళ్ళైతే 10 feet ఇచ్చారండి. చాలా స్పేసెస్ ఉంది చూడండి, ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి. ఇందులో మనం ఫస్ట్ 3 BHK ఫ్లాట్ చూద్దాం. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, చాలా స్టాండర్డ్ వచ్చింది. మనకి 3 BHK వచ్చేసి 1833 SFT అండి. చాలా స్పేసెస్ వచ్చింది. ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చిందండి. ఇదంతా డైనింగ్ ప్లేస్. చూడండి, డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి డైనింగ్ ప్లేస్ దగ్గర బాల్కనీ వచ్చిందండి. UPVC స్లైడింగ్ డోర్ ఇచ్చారు. ఒకసారి బాల్కనీ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, హైవే అయితే ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి, మన పక్కన కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. అదండి ఇప్పుడు కిచెన్ చూద్దాం. మనకి ఇదంతా డైనింగ్ ప్లేస్ కదా, మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇదంతా కిచెన్ అండి. ఒకసారి కిచెన్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి చాయిస్ ఇచ్చారు. మోడలింగ్ కిచెన్ కోసం ఓపెన్ స్పేస్ ఇచ్చారండి. మనకి కిచెన్ లో నుంచి వాష్ ఏరియా ఇచ్చారండి. చూడండి, ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. మనకి వాషింగ్ మిషన్ పాయింట్ వచ్చింది, ట్యాప్ ఇచ్చారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇది 3 BHK అని చెప్పాను కదా. ఒక్కొక్క బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్. ఒకసారి బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇందులో మనకి 2 విండోస్ వచ్చాయి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. విండోస్ అన్ని కూడా మనకి UPVC విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చింది. ఇందులో అటాచ్ వాష్రూమ్. చూడండి, వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ కామన్ వాష్రూమ్. వాష్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. అలాగే ట్యాప్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇందులో అటాచ్ వాష్రూమ్ అండి. చూడండి, ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కూడా కింగ్ బెడ్ వచ్చేస్తుంది. మనకి ఈ బెడ్రూమ్ లో 2 విండోస్ వచ్చాయండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ థర్డ్ బెడ్రూమ్. అన్ని డోర్లు కూడా చాలా స్టాండర్డ్ ఉన్నాయి. చూడండి, ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో కూడా మనకి కింగ్ బెడ్ వచ్చి కూడా చాలా స్పేస్ ఉంటుందండి. 2 బెడ్రూమ్లలో అటాచ్ వాష్రూమ్, ఒకటి కామన్ వాష్రూమ్ వచ్చింది. ఇప్పుడు ఫ్లాట్ మొత్తం చూసారు కదా, ఎక్కడ లైట్స్ కూడా లేవు, కానీ వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఈవినింగ్ 5 కావస్తుంది. ఇప్పుడు కూడా మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు వాష్రూమ్ కూడా చూపించాను. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. వెంటిలేషన్ ఇలా ఉండాలని ఇంత బాగా ప్లాన్ చేశారండి. ఇది ఒకటే ఫ్లాట్ కాదు, మీరు ఏ ఫ్లాట్ తీసుకున్నా సేమ్ ఇలానే ఉంటుంది. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. అలాగే కన్స్ట్రక్షన్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ కట్టారు. ఇక్కడ వాల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు మన గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఇక్కడ అపార్ట్మెంట్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ సింగపూర్ టౌన్షిప్ ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి పోచారం ఇంపోసిస్ క్యాంపస్. ఇక్కడ ఇంపోసిస్ ఒకటే కాదు, జెన్పాక్ట్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఇంకా చాలా IT కంపెనీస్ ఉన్నాయి. దీనిలో అప్ టు 90% లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు.
ఇందులో చాలా ఎమ్ఎన్టీస్ ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు క్లియర్ గా చూపిస్తానండి. ఇది బాక్స్ క్రికెట్, దీని పక్కన G+2 ఫ్లోర్స్ లో క్లబ్ హౌస్ ఇచ్చారు. ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్స్ అండి. చూడండి, వాకింగ్ ట్రాక్స్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. 2 సైడ్స్ కూడా గ్రీనరీ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా చాలా స్పేసెస్ ఉంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకే వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది. యువతల మొత్తం మనకి ఎమ్ఎన్టీస్ ఇచ్చారు. ఇక్కడ ఈ ప్లేస్ లో వాస్తు ప్రకారం బరువు ఉండాలనే ఉద్దేశంతో చాలా హైట్ లో చేశారు. ఇక్కడ వచ్చేసి మల్టీపర్పస్ కోర్ట్ ఇచ్చారు. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇందులో బాస్కెట్ బాల్, కబడ్డీ, అవుట్డోర్ గేమ్స్ కోసం ఇచ్చారు. చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ చిన్నగా గార్డెనింగ్ ఇచ్చారు. దాని పక్కన పవర్ బ్యాకప్ ఉంటుంది. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీ చేసుకోవడానికి స్టేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చాలా పెద్ద రాగి చెట్టు ఉంది. దీని చుట్టూ గ్రానైట్ తో డిజైన్ చేశారు కాబట్టి సాంప్రదాయబద్ధమైన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇక్కడ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా కిడ్స్ కి, అడల్ట్స్ కి వేరువేరుగా ప్లాన్ చేశారు. క్లబ్ హౌస్ కూడా G+2 ఉంటుంది. ఇందులో కూడా చాలా ఎమ్ఎన్టీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి చూసేద్దామా. మనం లోపలికి రాగానే గ్రౌండ్ లో లైబ్రరీ ఉంటుంది. దాంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్న వారికి కూడా వైఫై ప్రొవిజన్ ఇచ్చారు. పక్కన ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఇందులో టేబుల్ టెన్నిస్ ఉంది, స్నూకర్ గేమ్ ఉంది, చెస్ ఉంది, అలాగే క్యారమ్స్ ఉన్నాయి. ఇంకా చాలా స్పేస్ ఉంది కాబట్టి ఇంకా చాలా గేమ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. ఇక్కడ చాలా స్పేసెస్, ఏసీ జిమ్ ఉంది. పక్కనే మల్టీపర్పస్ హాల్ ఉంది, అది కూడా చూద్దామా. చూడండి, చాలా స్పేసెస్ ఉంది. బర్త్డేస్, చిన్న చిన్న పార్టీస్ చేసుకోవచ్చు. ఇందులో కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పార్టీస్ చేసుకుంటే మనకి డైనింగ్ కూడా కావాలి కదా, చూపిస్తాను రండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు డైనింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ప్లేస్ సరిపోవడం లేదు, గెస్ట్స్ ఎక్కువగా వస్తారు అనుకుంటే పైన చాలా పెద్ద హాల్ ఉంది, చూపిస్తాను రండి. ఇది 200 మెంబర్స్ కెపాసిటీ హాల్ అండి. ఇందులో గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఫంక్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో అన్ని వాల్స్ కూడా సౌండ్ ప్రూఫ్ ఉంటుంది. మనం ఎంత సౌండ్ చేసినా గానీ బయటకు వెళ్ళదు. ఇక ఇప్పుడు మీకు మనీ సేవ్ చేసుకునేది కూడా ఒకటి చూపిస్తాను రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టెర్రస్ పైన కంప్లీట్ గా సోలార్ ప్లేట్స్ ఇచ్చారు. దీంతో పవర్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎలక్ట్రిక్ చార్జెస్ లో కూడా 30% తగ్గుతాయి. ఇలాంటి ఫెసిలిటీస్ అయితే నేను ఏ ప్రాజెక్ట్ లో కూడా చూడలేదు. చాలా బాగుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ గా మీకు చూపించాను కదా. ఇందులో అయితే చాలా వరకు సేల్ అయిపోయినాయి. కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే మనకి హైవే ఫేసింగ్ లో ఉన్నాయి కాబట్టి చాలా తొందరగా సేల్స్ అవుతున్నాయి. అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. ఇందులో మనకి చాలా ఎమ్ఎన్టీస్ ఇచ్చారు. అలాగే చాలా ఓపెన్ ప్లేస్ వచ్చింది. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ చూసారు కదా. ఇంకా మీకు ప్రైస్ డీటెయిల్స్ కోసం, ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. మీకు ఇక్కడ లొకేషన్ అవసరం లేదు, మీకు కనిపిస్తుంది హైవే ఫేసింగ్ లో ఉంది. మీరు ఈజీగా ఇక్కడ రావచ్చు. అలాగే మన ఛానల్ ని ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.